మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మా ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు వారి పేరు చెప్పండి. మీరు మొదటగా టీవీ సౌండ్ తగ్గించండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. గురువు గారు ఉన్నారు, మాట్లాడొచ్చమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు మహేశ్వరి. మహేశ్వరి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/5/89 అండి. 89. పుట్టిన సమయం అండి? టైం 11:45 PM అండి. 11:45 PM, అంటే మిడ్ నైట్ జన్మించారు. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. మేడం, గురువు గారు ఉన్నారు, మాట్లాడొచ్చమ్మా మీరు. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. మ్యాథ్స్ చేతులు దాకా వచ్చిపోతున్నాయండి. సామాన్యంగా ఏమవుతుందంటే, కొందరికి వివాహం అనేటువంటిది ఎదుటివాళ్ళు రుణపడి ఉన్నందువలన జరుగుతుంటుంది. మరికొందరికి ఎదుటి వాళ్ళకి మనం రుణపడి ఉన్నందువలన జరుగుతుంటుంది. అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయికి రుణపడి ఉన్నందువలన వివాహం జరిగిందనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? పూర్తిగా అవతల వ్యక్తికి సానుకూలతలు కలిగించాల్సి వస్తుంది. అదే అమ్మాయికి అతను రుణపడి ఉన్నందువలన వివాహం జరిగితే, ఆ వివాహ వ్యవస్థలో అబ్బాయి ఆ అమ్మాయికి కావాల్సిన సకల సౌకర్యాలు సమకూర్చి మహారాణిలా చూసుకుంటాడు. అది జరిగేటువంటిది. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది ఏమిటి అంటే, మన యొక్క పరిస్థితి ఏమిటి, మన జాతకంలోని మన పరిస్థితి ఏమిటి అనేది అర్థం చేసుకుంటే మనం తదనుగుణంగా ఆలోచన చేస్తాం, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. ఇక్కడ మీ జాతకాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, ఆ వ్యక్తికి మీరు రుణపడేది 50%, అయితే ఆ వ్యక్తి మీకు రుణపడేది 12%, అంటే తక్కువ అన్నమాట. కాబట్టి మీ యొక్క సౌకర్యాలకు ఏమాత్రము ప్రాధాన్యం ఇవ్వకుండా ఎదుటి వ్యక్తికి మీరే సౌకర్యాలు పూర్తిగా కల్పించే స్థాయిలో మానసికంగా సిద్ధపడిపోతే, ఆ సిద్ధపడిన తర్వాత కూడా ఏమవుతోంది అంటే, మనకు వివాహక బలం అనేటువంటిది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చంద్రమహాదశలో 37% కనిపిస్తోంది. దానిలో అంతర్దశగా రాహుదశ గడుస్తోంది. ఆ రాహుదశలో 12% కనిపిస్తోంది. కాబట్టి ఈ సమయం అంత అనుకూలమైంది కాదు. ఎప్పుడు 2018 జూన్ నుంచి 2019 అక్టోబర్ దాకా ఉన్నటువంటి సమయంలో గురుబలం ఏర్పడుతుంది. మనకు జ్యోతిషం అనేటువంటిది వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పేది కాదు, వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిదో చెప్పేది. కాబట్టి ఆ విషయాన్ని మీరు బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకుని, ఆ సమయంలో అంటే 2018 జూన్ నుంచి 2019 అక్టోబర్ దాకా ఉన్నటువంటి సమయంలో వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ టోటల్గా ఉండేటువంటి పరిస్థితులలో బలం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఆ తక్కువ బలాన్ని పెంచుకోవడం కోసం జపాలు బాగా చేసుకోవాలి. అలా చేయని పక్షంలో వైవాహిక జీవన వ్యవస్థ కొనసాగడం కూడా కష్టమే అన్న రీతిలో ఉందన్నమాట. అందుకని ఆ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని, మీరు, మీ అమ్మగారు, మీ నాన్నగారు కూడా ఈ జపాలు చేయాలి. ఒకటో మంత్రం కరుణించరామము కళ్యాణ రామ. ఇది ముగ్గురు 3 గంటలు చేయాలన్నమాట, ఒక్కొక్కరు గంట సేపు చొప్పున. అలాగే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, ఇది కూడా 3 గంటలు చేయాలి. అంతేకాదు, ఇప్పటి నుంచి చేస్తేనే 2018 జూన్ నాటికి బలం ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి చేయకపోతే అప్పటికి బలం సరిపోదు, అప్పుడు కూడా కావడం కష్టమైపోతుంది. అంతేకాదు, వివాహం జరగడం ఒకటే కాదండి, వివాహం జరిగిన తర్వాత ఆ వ్యవస్థ కొనసాగాలన్నా కూడా పుణ్యబలం కావాలి. విచిత్రమైన విషయం ఏంటంటే, వివాహం అయ్యే వరకు జపం చేసి ఊరుకుంటే తర్వాత మనకు అది కొనసాగుతుందనే నమ్మకం లేదు. మామూలుగా గత కాలంలో ప్రతిరోజు నిత్య పూజాధికం ఉండేది.
ఉదాహరణకి తులసమ్మకు పూజ చేసుకోవడం, నీళ్లు పోయడం, గౌరీదేవికి పూజ చేసుకోవడం తప్పనిసరిగా చేసేవారు. దానివల్ల ఏమవుతుంది? సౌభాగ్యము సిద్ధిస్తుంది. సౌభాగ్యం అంటే అర్థం ఏమిటి? మంచి భాగ్యము అని అర్థం. స్త్రీకి మంచి భాగ్యం ఏమిటి అంటే భర్త పూర్తిగా అనుకూలుడుగా ఉండడం. ఎంత అనుకూలుడుగా ఉండడం అంటే సాక్షాత్తు మనం పూజ చేసేది ఏమంటే గౌరీదేవిని కదా. గౌరీదేవిని ఎందుకు పూజ చేయడం అంటే గౌరీదేవి మామూలుగా వివాహం అక్కర్లేదు అని కూర్చున్నాడు దక్షిణామూర్తిగా శివుడు. ఆయన మన్మధుడిని కాల్చేశాడు. అటువంటి పరిస్థితిలో తన తపస్సు యొక్క ప్రభావం చేత ఆయన్ని తనకు వశం చేసుకుంది. ఎంతగా వశం చేసుకుంది? తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చేంతగా వశం చేసుకుంది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సగం శరీరం అంటే ఒక ఆయన ఉన్నాడండి భక్తుడు, ఆయన శివభక్తుడు. అందుకని శివుడు అంటేనే ఇష్టంట ఆయనకి. పార్వతీదేవి అంటే ఇష్టం లేదు, గౌరీదేవి అంటే ఇష్టం లేదు. అందుకని ఈ శివుడికి మాత్రమే పూజ చేసేవాట. శివుడికి మాత్రమే పూజ చేసి ప్రదక్షిణం చేయాల్సి వస్తే ఆ ఇద్దరి మధ్య నుంచి తిరిగేసేవాట. తిరిగేస్తుంటే ఆవిడకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చేటప్పటికి ఆమె యొక్క కోపాన్ని తగ్గించడం కోసం అతను ఇంకా మధ్యలోంచి తిరిగే అవకాశమే లేకుండా తన శరీరంలోనే సగం ఇచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తికి తను పూర్తిగా స్వాధీనం కావడం అనమాట. ఆ స్వాధీన స్థితే గౌరీ పూజ అంటే. కాబట్టి గౌరీ పూజ వివాహం అయిన తర్వాత కూడా కొనసాగించాలి. అంతేకాదండి, మన భారతీయములైనటువంటి మాతృమూర్తుల యొక్క మహోన్నతమైన లక్షణం ఏమిటి అంటే పురుషుల్లో ఎవరైనా తపస్సు చేసినా, జపం చేసినా, పుణ్యం చేసినా ఏం కోరుతున్నారు? ఉద్యోగం రావాలను, లేకపోతే ప్రమోషన్ రావాలను, ఇంకా కాకపోతే ఉద్యోగ స్థానంలో గొడవలు లేకుండా ఉండాలను, లేదా వ్యాపార స్థానంలో బాగా డబ్బు రావాలను, ఇంకా కాకపోతే అప్పులుంటే తీరాలను. ఇవే చేసేది. ఎన్ని హోమాలు, ఎన్ని మంత్రాలు, జపాలు చేసినా, పూజలు చేసినా. మరి స్త్రీమూర్తులు నోములు నోచేవారు. ఆ నోములు దేనికి నోచేవారు? భర్త యొక్క ఆరోగ్యం కోసం, ఆయుర్దాయం కోసం, ఆయన అనుకూలత కోసం, అలాగే పిల్లల యొక్క అభివృద్ధి కోసం, సత్సంతానం కోసం, మంచి సంతానాన్ని సమాజానికి అందించడం కోసం. అటువంటి త్యాగమూర్తులైన మాతృమూర్తులు గౌరీదేవి యొక్క పూజ మానేసిన తర్వాత ఘర్షణలు పెరుగుతున్నాయి. వివాహం అనేటువంటిది నా కోసం వివాహం అనేటువంటిదే చాలా పెద్ద పొరపాటు. వివాహం అనేది ఎదుటి వ్యక్తి కోసమే. ఎందువలన అంటే జ్యోతిషంలో 3వ స్థానము, 7వ స్థానము, 11వ స్థానము, వీటిని మూడిని కామత్రికోణము అంటారు. ఈ కామత్రికోణంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే ఎదుటి వ్యక్తి మనకు సహకరించాలంటే ఎలా చేస్తాడండి సహకారం? ఎందుకు చేస్తాడండి? మనం సహకరిస్తే ఆ రుణం అట్టు పెట్టుకోలేక సహకరిస్తాడు. భార్య కానీ భర్త కానీ తన పూర్తిగా తన యొక్క శక్తిని అంతని కూడా ఎదుటి వ్యక్తికి ధారపోస్తే ఎదుటి వ్యక్తి దాన్ని ఆ భావాన్ని భరించలేక నేను కూడా చెయ్యాలి అనేటువంటి తపనతో చేస్తాడు. లాభస్థానం అనేటువంటిది నాకు లాభం రావాలి అని కోరుకుంటే ఎవడు ఒప్పుకోడండి. నీకు నే లాభం కల్పిస్తున్నాను అంటేనే దగ్గరికి వస్తాడు. అందుకనే మనకు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళను మీరు స్థలం కొనండి రెట్టింపు అయిపోతుందండి అంటున్నారు. రెట్టింపు అట్టే పెట్టుకోవచ్చుగా. అంటే అర్థం ఏంటి? నీకు లాభం కల్పిస్తాను అంటేనే దగ్గరికి చేరుతారు, వాళ్ళు లాభపడతారు. దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే లాభం అనేది ఎదుటి వ్యక్తికి ఇచ్చేది, సామాజిక సంబంధం అనేటువంటిది ఎదుటి వ్యక్తికి ఉపకారం చేయడం కోసం ఏర్పరచుకునేది, సహకారం అనేటువంటిది ఎదుటి వ్యక్తికి చేయడం కోసం ఉపకరించేది, అంతే తప్ప తాను పొందడం కోసం కాదు. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి మనోభావాన్ని బలపరుచుకుని ఈ జపం చేస్తున్నట్లయితే అనుకూలమైన వైవాహిక జీవన సౌఖ్యం లభిస్తుంది. లేని పక్షంలో మీ జాతక బలాన్ని అనుసరించి వైవాహిక జీవన సౌఖ్యం లభించడం చాలా 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 కష్టం. గురుగారు మరో కాల్ అండి. హలో, నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. సురేష్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 26 4/1988.
24 26 4 1988 అండి. సమయం అండి. ఉదయం 11 గంటలండి, మంగళవారం. ఓకే అండి. వివాహం ఆలస్యం అవుతుందా వారికి? వివాహం ఆల్రెడీ చదువు అయిపోయిందండి. ఓకే, ఉద్యోగంలో స్థిరపడలేదు. సరిపడలేదండి. గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడొచ్చు. నమస్తే అండి గురువు గారు. నమస్కారం అండి. ఇక్కడ సామాన్యంగా వివాహం అనేటువంటిది ఎప్పుడు చేయాలి? జాతకంలో 4వ స్థానం చదువుకి సంబంధించినది, 7వ స్థానం పెళ్లికి సంబంధించినది, 10వ స్థానం ఉద్యోగానికి సంబంధించినది. అంటే మనకు కావలసిన విధానం ఏమిటి? చదువు అయిన వెంటనే పెళ్లి చేసి తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్రమం కొనసాగితే పెద్ద ఉద్యోగం కావాలి, ఎంత డబ్బు ఉన్నవాడు రావాలి అనే ఆలోచనలు ఉండవు. వర్తమాన కాలంలో ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అంటే, ఒకతను ఉద్యోగం చేసుకుంటున్నాడు, 60,000 జీతం వస్తుంది నెలకి. వస్తుంటే ఆడపిల్లవారు పెళ్లి సంబంధం చూసేటప్పుడు మాకు కనీసం 1,50,000 ఉంటే కానీ ఆందండి, అందుకని మీ 60,000 జీతం మాకు వద్దు అని అతని సంబంధాలని వద్దునే వదిలేసే సంబంధాలే ఎక్కువ వస్తున్నాయి. తాత్పర్యం ఏంటి? ఉద్యోగం అంటూ ప్రవేశించారు కాబట్టి వాళ్ళు పెద్ద ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. అందుకని అసలు ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకోవడం అనేంత పొరపాటు ఇంకోటి లేదు. ఎందువలన? ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకునే చేసుకున్నారనుకోండి, ఉద్యోగం అనేటువంటిది గమ్మున పోయిందనుకోండి, ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండగలరా? ఉండలేరు కదా. ఇప్పుడు ఉద్యోగం కోసం దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారు కదా, సర్వీస్ సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్ పెడుతున్నారు. అలాగా ఉద్యోగం, ఇంత పెద్ద జీతం కలిగిన ఉద్యోగం ఉంటే కానీ వివాహం చేసుకోను అనేటప్పటికీ వీళ్ళకి గతి లేక ఎక్కువ జీతం ఉందని అబద్ధం చెబుతున్నారు. అబద్ధం చెబితే ఏమవుతుంది? నిలబడదు. ఎందువలన? తర్వాత ఇంత జీతం అని చెప్పారండి, లేదండి అందుకని నాకు విడాకులు కావాలండి అని అడుగుతున్నారు. అందుకని ఉద్యోగంతో అనుబంధం కలిగినది వివాహం కాదు. ఈ వ్యవస్థే మంచిది కాదు. వివాహం పెళ్ళి అయిపోవాలి, ఆ వయసుకి పెళ్ళి అయిపోవాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే ఉద్యోగం లేకుండానే 2-3 సంవత్సరాలు సరదాగా వాళ్ళు గడపచ్చు. అటు తర్వాత ఉద్యోగంలో ప్రవేశించవచ్చు, లేదా వ్యాపారం చేయవచ్చు, లేదా తండ్రి వృత్తి చేయవచ్చు, ఏదో చేయవచ్చు. కానీ మనకు ఒక కథ ఒకటి చెప్తుంటారు. ఏంటంటే, ఒక అబ్బాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసేటప్పటికి అతనికేమో పెళ్ళానికి పూలు కొనిపెట్టాలంటే డబ్బులు లేవట. అందుకని ఓ రోజున వాడు, నాన్న నా ఆస్తి నాకు పంచి ఇచ్చేసేయి అని అడిగాడు. అడిగితే ఈయన, సరేలేరా నువ్వు స్వయంగా సంపాదించి నాకు పావలాయి చూడు, నువ్వు భార్యను పిలిచి చెబుతున్నాడు అనమాట. చూడు, వీడు నాకు పావలా ఇస్తేనే నేను చెబుతాను, అప్పుడే వీడికి భోజనం పెట్టాలి, అందరూ భోజనం పెట్టద్దు అని చెప్పాడు. అయితే పాపం భార్య వీడు కూర్చున్నారు, బాధపడ్డాడు. అయితే ఆమె ఉపాయం చెప్పింది. భార్య చెప్పింది ఉపాయం. అక్కడ ఏమని చెప్పింది? ఓ పని చేయండి, రోడ్డు మీద పెడుతూ ఉండండి. పెడుతూ మొదట ఏం జరిగిందంటే, భోజనం లేదు కదా, అందుకని ఓ రోజు అన్నగారు పావలా ఇచ్చాడు. పావలా ఇచ్చేటికి నాన్న దగ్గర తీసుకుని పావలా అన్నాడు. ఆ పావలా తీసుకుని నూతులు పడేశాడు ఆయన. మర్నాడు అక్క ఇచ్చింది, మర్నాడు అమ్మ ఇచ్చింది. మొత్తం మీద 3 రోజులు భోజనం లభించింది. 4వ రోజు ఎవరిస్తారు? రోజు ఎవరిస్తారు? ఇవ్వలేదు. ఇకపోతే అప్పుడు భార్య చెప్పింది అనమాట, మీరేం చేస్తారంటే రోడ్డు మీద పెడుతూ ఉండండి, ధాన్యమునకు పేలాలిస్తాను అని అరవండి. పిల్లలు ధాన్యం పట్టుకొస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ, ఇప్పుడు మనకి రోడ్డు మీద చెత్త ఉంటుంది చూసారా, ఇప్పుడుండే చెత్త చాలా దుష్టమైనది. అంటే అవసరం లేని పదార్థాలని పడేస్తున్నాం. ఇదివరకు కూడా చెత్త ఉండేది. ఎటువంటి చెత్త ఉండేది? కాగితం ముక్కలు, ఆకులు, అంటే కొద్ది రోజుల్లో మట్టి అయిపోతాయి అవి, లాంటివి అనమాట. అటువంటి చెత్త ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వేసే చెత్త చూసారు, అది చాలా ఇబ్బందికారు. ఇదివరకు దీనికి ఏం చేసేవారంటే ఉపాయము, ఇంట్లోనే ఒక గుంట తవ్వేవారు, ఆ గుంటలో ఈ చెత్త వేసేవారు, దాన్ని కప్పేవారు, మట్టి అది సారం అయ్యేది, పంట పొలానికి దాన్ని చేరవేసేవారు. అంటే అది ప్రయోజనాత్మకంగా వాడేవారు అనమాట. ఆ తడి చెత్త,
అక్కడ పొడి చెత్త ఉండేది రోడ్డు మీద. అటువంటి పొడి చెత్త ఈ ఆకులు అవన్నీ కూడా ఒక చోట పొగేసి అంటించి 3 రాళ్ళు ఎట్టి మధ్యలో ఈ చెత్త వేసి అంటించేసి ఒక కొండ, బద్దలైపోయిన కొండ భాగం దాని మీద పెట్టి ఈ పిల్లలు తెచ్చినటువంటి పేలాలన్నీ దాంట్లో పోసి, అదే బియ్యం కాదు ధాన్యం పోసి పేలాలు చేసి వాడికి పిల్లలకి, వాళ్ళ చేతులు చిన్న చిన్నవి కదా, చేతుల నిండా ధాన్యం తెచ్చారు, చేతుల నిండా బియ్యం పేలాలు పోసాడు. ఏమైపోయింది? వీడికి పేలాలు మిగిలిపోయాయి. ఆ పేలాలని మళ్ళీ కూడా కానికి అమ్మి పావలా తీసుకొచ్చి మధ్యాహ్నానికి తండ్రి చేతిలో పెట్టాడు. అయితే ఆయన మళ్ళీ నూతిలో పడైపోతున్నాడు. పడేకు కష్టపడి తెచ్చాను అన్నాడు. కష్టపడి తెచ్చాను అనేవాడికి, అంటే మిగిలిన 3 రోజులు నువ్వు కష్టపడి తేలేదా అని అడిగాడు తండ్రి. అడిగితే అమ్మ ఇచ్చింది, అన్న ఇచ్చాడు, అప్పుడు ఇచ్చాను, ఇవాళ నేను ఎంత కష్టపడ్డానో తెలుసా పావలా సంపాదించడానికి అన్నాడు. ఇప్పుడు నీకు ధనము యొక్క విలువ, కష్టము యొక్క విలువ తెలిసాయి కాబట్టి ఇప్పుడు పంచుతాను అన్నాడు ఆయన. అంటే వాడేమన్నాడు తెలుసా? నువ్వు నాకేం పంచక్కర్లా, నా కష్టమే నే బతకగలననే ధైర్యం నాకు వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సారాంశం ఏమిటంటే, ఉద్యోగంతో అనుబంధం పెట్టుకోవడం వలన ఈ ఇబ్బంది వచ్చింది. ప్రస్తుతం ఈ అబ్బాయి జాతకంలో కూడా అదే పరిస్థితి. అందువల్ల మీరు ముందు జపం చేయాల్సింది ఉద్యోగం కోసం శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రం రోజు 3 గంటలు జపం చేయండి. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కొనసాగించండి. అప్పుడు మాత్రమే ఒక స్థిరత ఏర్పడుతుంది. తర్వాత వివాహ విషయం ఆలోచించవచ్చు. గురువుగారు, మరి ఎంత సూక్ష్మమైన విషయం తెలియజేశారు. వివాహ వ్యవస్థలో మన సౌఖ్యం కోసం కాదు, ఎదుటివారి సౌఖ్యం కోసం చేసుకునేటువంటిది వివాహం అని తెలియజేశారు. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి, వైవాహిక సమస్యలతో బాధపడుతున్న వారికి వివాహానికి ముందు ఎలాంటి కార్యాలు చేయాలి? ముఖ్యంగా ఆడవారు రుక్మిణి కళ్యాణం చేస్తూ ఉంటారు, పురుషులు ఎలాంటి యాగాలు, హోమాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఒక వాస్తవం ఏమంటేనండి, పురుషులైనా స్త్రీలైనా రుక్మిణీ కళ్యాణం, సీతా కళ్యాణం పారాయణ చేసుకోవడం అనేటువంటిది తప్పనిసరి. అలా కాని పక్షంలో ఇందాక అనుకున్నట్లుగా కరుణించరామము కళ్యాణరామ అంటే ఆ వివాహం జరుగుతున్న ఘట్టాన్ని మనం స్మరించుకోవడం అనేది చాలా మంచిది. దానితో బాటుగా వివాహానికి ముందు కొన్ని దానాలు చేయాలండి. ఆ దానాలు చేస్తే వైవాహిక జీవన సౌఖ్యం బాగుంటుంది. ఉదాహరణకి రుక్మిణీదేవికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఈమె యొక్క అన్నగారు రుక్మి, ఆయన శిశుపాలుడికి ఇవ్వాలని పట్టుబట్టాడు. వాడి మాట తీసేయలేక తండ్రి అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు? ఆమె చేత బియ్యం, లవణం, బెల్లం, బంగారం, వెండి, వస్త్రాలు, అప్పాలు, ఉప్పు ఇవన్నీ కూడా దానాలు చేయించాడు. దానాలు చేయించినందువల్ల ఏమైంది అంటే శిశుపాలుడితో వివాహం తప్పుకుంది. పుణ్యబలంతో, దానం వల్ల వచ్చే పుణ్యబలంతో కృష్ణుడు వచ్చి తీసుకెళ్ళాడు, వివాహం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనకి 16,180 భార్యలుంటే వారిలో ఈమెకు మాత్రమే ముందు సంతానం కలిగారు. ఆ సంతానానికి మాత్రమే పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రద్యుమ్నుడు ఆయన రుక్మిణీదేవి యొక్క కుమారుడు. మిగిలినటువంటి భార్యలకు సంబంధించిన పిల్లల యొక్క పేరు సామాన్యంగా ఎవరికి తెలియదు. జాంబవతి కొడుకు పేరు ఒకటికి తెలుసు, సాంబుడు వాడి పేరు. కానీ వాడి పేరు ఎందుకు తెలిసిందంటే యాదవ కులానికి ముసలం పుట్టించాడు కాబట్టి తెలిసింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వివాహానికి ముందు చేసినటువంటి ఈ దానాలు దానం కొద్దీ బిడ్డలు అనేటువంటి అభిప్రాయంతో ఉత్తమ సంతానం కలగడానికి ఉపకరిస్తారు అని తెలుస్తుంది. అందుకనే మనకు ఈ స్త్రీలకు నోచేటువంటి నోములు అనేటువంటి వాటి వల్ల, వాటిలో ఉన్న దానాల వల్ల వాళ్ళకి సంతానం, మంచి సంతానం కలిగిందనమాట. అందుకని ఈ నోములు వ్రతాలు మానకూడదు, దానాలు చేయాలి. అలాగే ప్రతిరోజు పెరుగు శివాలయంలో ఇస్తుంటే దానివలన ఉత్తమ సంతానం కలుగుతుంది. ఉత్తమ సంతానానికి తగిన వివాహం జరుగుతుంది. వివాహం జరగడం అనేది కాదు అక్కడ ముఖ్యం, ఉత్తమ సంతానానికి తగిన వివాహం జరగాలి. ఓకే అండి గురుగారు, చివరిగా మరి ఎంతోమంది వివాహం ఆలస్యం అయ్యి మరి వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి, కుటుంబం మొత్తము అదే ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఇక వైవాహిక సమస్యలు అయితే వైవాహికం, వారి కుటుంబం, వారి పిల్లలతో సహా అందరూ బాధపడుతూ ఉంటారు. వీరి కోసం కొన్ని మంచి పరిహార మార్గాలు తెలియజేస్తారా? ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థలో ఎలాంటివి ఉండేవి, ఇప్పుడు
ఎటు వెళ్ళిపోతుంది మన వ్యవస్థ? దీన్ని జోడించి మరీ చెప్పండి. సామాన్యంగా ప్రస్తుతము ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉన్నాయి. నేను అమెరికా వెళ్ళాను, సుమారు 15 రాష్ట్రాల వరకు తిరిగాను. ఆ తిరిగినప్పుడు ఎంతోమంది పాశ్చాత్యులు కూడా జాతకాలు చూపించుకుందుకు వచ్చేవారు, దంపతులుగా వచ్చేవారు. వచ్చి దంపతులు అయిపోయి వచ్చేవారు. వాళ్ళకి ఎలా అడగాలో తెలియక అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, భారతదేశంలో వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు చాలా కాలం జీవితాంతం కలిసే ఉంటారట. ఓకే, అలా ఉండాలంటే ఎలా జాతకాలు కలవాలో మాకు కూడా చూస్తారా? మంచి ముహూర్తం చూసి చేసుకుంటారట పెళ్ళి, దానివల్ల అలా కలిసి ఉంటారట, మాకు కూడా అటువంటి ముహూర్తం పెడతారా అని అడుగుతున్నారు. అంటే మన వివాహ వ్యవస్థ యందు ఉన్నటువంటి గౌరవం అన్నమాట అది. కాబట్టి అటువంటి మన వివాహ వ్యవస్థ యందున్న వారి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కాపాడుకోవాలి తప్ప, వారి యందు మనం దృష్టి పెట్టుకుని వారి వివాహ వ్యవస్థని మనం అనుకరించాలి అనుకోవడం పొరపాటు. ఇక మనకు వివాహ వ్యవస్థలో ఇందాక మనం అనుకున్నట్లుగా విద్యానంతరం వివాహం, వివాహానంతరం వృత్తి అనేటువంటి క్రమాన్ని కనుక పాటించినట్లయితే సకాలానికి వివాహం జరుగుతుంది. అంతేకాకుండా ధన సంబంధము వివాహానికి ఉండదు. ఎందుకని? ధన సంబంధంతో దీనికి పెట్టుకున్నట్లయితే అది చిక్కులు తెచ్చిపెట్టేదే తప్ప ఉత్తమ సంతానాన్ని ఇచ్చేది కాదు. ఎందుకంటే ధన ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పుడు ఈ సంతానమునకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఎందువలన అంటే పంచమంలో సంతానం ఉందండి జాతకంలో, జ్యోతిషంలో పంచమంలో సంతానం ఉంది, 11లో లాభం ఉంది. అంటే దీనికి అది ఆపోజిట్ అనమాట. లాభదృష్టి కలవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లాభం కోసం తమ జీవితాన్ని, తన బుద్ధి కుశలతను వాడేస్తున్నారు, తమ సమయాన్నంతని వాడేస్తున్నారు. వాడేసినందువల్ల పిల్లలకి తమ యొక్క సంస్కృతి సంప్రదాయాలని నేర్పుకునేటందుకు సమయం లేకుండా పోతుంది వాళ్ళకి. ఆ కారణం చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? స్కూల్లో పడేస్తున్నారు. స్కూల్లో పడేస్తే వాళ్ళు ఎలా ఉంటున్నారు? ధనమందలి, తమ ఇంటి దగ్గర ఉండేటువంటి ధనమందలి భావన చేత, అది గొప్పదనే భావన చేత, దాన్ని వాడుకోవడమే గొప్ప అనే భావన చేత పేచీ పెట్టి డబ్బులు తీసుకుని ఈ మధ్యే కదా పట్టుబడ్డారు. అంటే ఆ మత్తు మందులకు బానిసలైపోయిన వారు ధనవంతుల బిడ్డలేగా, సామాన్యులు కాదుగా. అంటే అర్థం ఏమిటి? మనకు ఈ ధనదృష్టి కలిగినటువంటిది వారు తమ పిల్లలకు కూడా ధనదృష్టినే కలిగించి, ధనమే సకలములకు మూలము అనే భావాన్ని కలిగించి వాళ్ళకి సీట్లు కొనేయడం, ఉద్యోగాలు కొనేయడం ఇది అలవాటు చేసి సమాజాన్ని పాడు చేసేవాళ్ళుగా తయారవుతున్నారు. అందుకని ధనమునకు వివాహమునకు అనుబంధం పెట్టుకోకుండా ఉండడం, వివాహమునకు ఉత్తమ సంతానం లక్ష్యమని తెలుసుకోవడం, సంతానం కోసం తన జీవితాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేయటం, ఆ లక్ష్యాలను గుర్తుపెట్టుకుని తపస్సుకు ప్రాధాన్యం ఇచ్చి, జపానికి ప్రాధాన్యం ఇచ్చి, వివాహం జరగడానికి జపం చేయాలి, వివాహం నిలబడడానికి జపం చేయాలి, సుఖప్రదంగా ఉండడానికి జపం చేయాలి, ఉత్తమ సంతానం కలగడానికి జపం చేయాలి, వాళ్ళు పిల్లలు అభివృద్ధిలోకి రావడానికి జపం చేయాలి. అంటే ఎలాంటి జపం చేయాలంటారు? ఏదైనా మంత్రం మా ప్రేక్షకులు? వివాహానికి ముందు చేసేటువంటిది మన వివాహానికి ముందు చేసేటువంటిది కరుణించరామము కళ్యాణరామ. కరుణించరామం కళ్యాణ, కరుణించరా మము మమ్ము కళ్యాణరామ. కళ్యాణరామ అంటే వివాహం చేసుకుంటున్న శ్రీరామచంద్ర మమ్మల్ని కరుణించు, అంటే చక్కని వివాహం జరిగేట్లాగా అనుగ్రహించు అనే మంత్రం. వివాహం అయిన తర్వాత శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభూరుహ చంచరీక నిరంతరం మంగళమాతనవుతుంది. దీంట్లో ఉన్న తాత్పర్యం ఏంటంటే సీతాదేవి ముఖపద్మానికి తుమ్మిదలాటి రాముడు అనే భావన. అంటే అక్కడ ఆత్మీయత అనమాట. దానికి తోడు నిరంతరం మంగళమాతనవుతూ అంటే నిత్యము మంగళము జరగాలి అనే భావన. తర్వాత సంతానం కోసం జపం చేయడం, దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత. అలాగా ఇలా ఎప్పటికప్పుడు ఆయా జాతకాలను అనుసరించి చేసుకోవాల్సిన జపాలు చేసుకుంటుంటే వైవాహిక జీవనమే కాదు సామాజిక జీవనం కూడా చాలా మెరుగవుతుంది. ఉగ్రవాదులు ఉండరు, అందరూ దేశభక్తులే ఉంటారు, ప్రపంచాన్ని కాపాడేవాళ్ళే ఉంటారు,
అందరూ యోగులే ఉంటారు. అందరూ మీరు గమనించండి, ప్రపంచ దేశాలలో ఏ దేశంలో చూసినా భారతదేశంలో ఉన్నంత మంది మహాత్ములు ఉన్నారా? లేరు. ఈ వ్యవస్థ వలననే ఇంతమంది మహాత్ములకు భారతదేశం జన్మనిచ్చింది. ఆ సంస్కృతిని కాపాడుకోవడం మన అందరిపైన బాధ్యత ఉంది. ఓకే అండి, గురువుగారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు వివాహం ఆలస్యం అవుతున్న వారికి వైవాహిక సమస్యలు అనే అంశం తీసుకున్నాము. కానీ మీరు వివాహ వ్యవస్థ గొప్పతనం ఏంటో చాలా చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి, మరి ఈరోజు సివిబి సుబ్రహ్మణ్యం గారు మన ప్రేక్షకుల కోసం ఎన్నో మంచి వివరాలు తెలియజేశారు. మన వివాహ వ్యవస్థ గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నాము. మరి